దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ప్రతి ఒక్కరూ ఎదుటి వారికి నీతులు చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వాడికి నీతులు చెప్పాలని, వాళ్ళు చేసే ప్రతి పనిని క్రాస్ ఎగ్జామ్ చేయాలని, వారు చేసే పనిలో తప్పులు పట్టుకోవాలని, లోపాలు వెతకాలని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. నీవు చేసే పని సరిగా లేదు, ఆ పని అట్ట చేయకూడదు, ఈ పని ఇలా చేయకూడదు, ఇదిగో నీలో ఈ బలహీనతలు ఉండే, నీకు ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, నీలో ఇది సరి చేసుకో, అది చేసుకో అని రకరకాలుగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఉద్దేశపూరితంగా కూడా మనుషులను కించపరుస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభువారు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. ఏమనంటే, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎదుట ఉండే సహోదరులు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ పాపం చేస్తున్నావు, నువ్వు ఈ అపరాధంలో పడిపోయావు, నువ్వు అట్లా చేయకూడదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఆ పని మంచిది కాదు, ఎందుకు చేస్తున్నావు, నువ్వు అసలు ఇట్లాంటోడివి, ఇలాంటోడివి, అలాంటి దానివి, ఇలాంటి దానివని ఎదుటి వ్యక్తుల గురించి మనము తీర్పు తీరుస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు మనం వెతుకుతూ ఉంటాం. ఎదుటి వ్యక్తుల మీద, మన పొరుగు వారి మీద మనము నిందలు మోపుతూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు, ఓ వేషధారి అంటున్నాడు ఆయన, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో బాబు అని చెప్తున్నాడండి. ఎదుటి వ్యక్తికి నీతులు చెప్పే మనము, ఎదుటి వ్యక్తులను విమర్శించేటటువంటి మనము, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను మనము చూసే మనము, మనలోనూ అవే లోపాలు ఉన్నవి కదా, మనము బలహీనులమే కదా. ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నంత వరకు మనము బలహీనులమే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము బలహీనులమే. ఏదో ఒక విషయంలో మనము తప్పిపోతూ ఉంటాం. ఏదో ఒక విషయంలో దేవునికి ఆయాసకరంగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఏదో ఒక విషయంలో మనము అవిధేయులుగా మార్చబడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు మనం ఎందుకు ఎత్తి చెప్పాలి? ఎదుటి వ్యక్తులను ఎందుకు మనము కించపరచాలి? ఎదుటి వ్యక్తులను మనం ఎందుకు అవమానపరచాలి? మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోగలిగితే, మనలో ఉన్నటువంటి లోపాన్ని మనము సరిచేసుకొని దేవుని మార్గంలో మనము నడవాలి అని యేసు ప్రభువారు సెలవిస్తున్నాడండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకో. ఓ సహోదరి, సహోదరుడా, నీ పొరుగు వారి మీదే, నీ బంధువుల మీదే, నీ కొలీగ్స్ మీదే, నీ స్నేహితుల మీదే, నీతో కలిసి పనిచేసే వారి మీదే నువ్వు నిందలు మోపుతున్నావా? వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఇతరులకి బ్యాడ్గా చెప్తూ ఉన్నావా? నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో. మొదట వారి గురించి తర్వాత ఆలోచించు. మొదట నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీ లోపాలు నువ్వు సరిదిద్దుకోగలిగినప్పుడు, నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నువ్వు తీసేసుకోగలిగినప్పుడు, నీ ప్రవర్తనను దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు మార్చుకోగలిగినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపటం, వారిని అవమానపరచటం, వారి గురించి చెడ్డగా చెప్పటం ఈ దినం నుండి మానివేసి నిన్ను నీవు సరి చేసుకొని, నిన్ను నీవు కరెక్ట్ చేసుకొని, నీలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని చక్కగా నిలబడి దేవుని మార్గంలో నడవండి. జీవ మార్గంలో నడిచి పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.